సో ఇంకొకటి బీఆర్ఎస్ కి 0 లేదా 1 సీట్ అంటున్నారు, ఒకటి కూడా వచ్చే అవకాశం లేదు అంటే బీఆర్ఎస్ వాళ్ళు మీ అంచనా ఏంటి? బీఆర్ఎస్ వాళ్ళు యుద్ధం మధ్యలో వదిలిపెట్టినారు. చాలా నియోజకవర్గాలు వాళ్ళ ప్రచారం ఎట్లా కేసీఆర్ ఆదేశాలా లేకపోతే గ్రౌండ్ లెవెలా ఎట్లా జరిగింది? వాళ్ళ పార్టీ అంతర్గతంగా వాళ్ళు ఆలోచించి చేసినట్టు కనబడుతుంది. అంటే చాలా చోట్ల లాస్ట్ వదిలేసిరా టోటల్ గా దాదాపుగా. అంటే ఏంటంటే ఇక వాళ్ళు ఎట్లాగో మనం గెలిచేది లేదు, మనకు ప్రజలు ఓట్లు వేసేది లేదు, ఎట్లయినా రేవంత్ రెడ్డి తొక్కాలన్నప్పుడు ఏం చేయాలి? కాంగ్రెస్ బీజేపీకైనా వేద్దాం. ఇది వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని పిట్టి చేసినారు వాళ్ళు. అంటే ఇట్ వాజ్ ఫాట్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ బీఆర్ఎస్ వర్సెస్ రేవంత్ రెడ్డి అంతే. కాంగ్రెస్ పార్టీ అనేది ఏం లేదు. అరే ఈ రేవంత్ రెడ్డి మన మీద పడ్డాడు, మన నాయకుడిని సర్వనాశనం చేస్తున్నాడు, మన గురించే రోజు మాట్లాడుతున్నాడు, బూతులు తిడుతున్నాడు, ఈ యాంగిల్లో ప్రచారం పోయింది అనమాట. అది ఒక రకంగా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి భాష. ఆయన నియోజకవర్గంలో ఏం జరిగింది? పెద్దపల్లిలో మాది కూడా ఇట్లానే జరిగింది. కొద్దిగా ఆయన మొదటికే మెతక ఉండే. అవును, సహజంగానే ఆయనకు పెద్దగా అంత అక్కడ పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి కాదు, మామూలుగా ఉండేవాడు. ఏదో సౌమ్యుడు, కొద్దిగా మాట తక్కువ అది ఇదని. కానీ ఆయన మీద గత చరిత్రలో చాలా ఆరోపణలు. ఆయన ఎమ్మెల్యేగానే ఎంత ఆయన స్లెండర్ మార్జిన్ తో గెలిచిన వ్యక్తి. దాదాపుగా చేతులు ఎత్తేసినారు. డైరెక్ట్ గా చెప్పినట్టున్నారు కదా కొన్ని నియోజకవర్గాల్లో పువ్వు కేసేయండి అని. ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరిలో కొన్ని ప్రాంతాలు, చేవెళ్లలో కొన్ని ప్రాంతాలు. వాళ్ళకి ఏంటంటే రేవంత్ రెడ్డి నెగ్గదు, రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రానికి ఏం మేలు జరగలేదు, కాంగ్రెస్ పార్టీకి కూడా రేవంత్ రెడ్డి వల్ల లాభం జరగట్లేదు అని చెప్పడమే వాళ్ళ ఉద్దేశం. సింగిల్ పాయింట్ గా ప్రొసీడ్ అయినా. మరి ఈ స్థాయిలో మరి ఎన్ని సీట్లు వాళ్ళకి వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఓట్ బ్యాంక్ కూడా చాలా గణనీయంగా తగ్గిపోతుంది కదా. ఎవరికి? బీఆర్ఎస్ కి తగ్గుతుంది. బీఆర్ఎస్ కు తగ్గుతుంది. ఇంకో విషయం చెప్పన్నా, మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ స్థానంలోకి రావడానికి బీఆర్ఎస్ కు చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగత కక్షతోని ఈ పార్టీ ఓట్లను అటువైపు టర్న్ చేసినా మళ్ళీ వాళ్ళు బీజేపీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పక్షానికి వస్తారన్న మాట లేదు. ఇది ఒక రకంగా సూసైడల్, ఇది ఆత్మహత్యా సదృశమైనటువంటిది అనమాట. రాదర్ ఒక టాక్టిఫుల్ గా ఉండి ఆయన కాంగ్రెస్ వైపు మలిచినా బాగుండేది. బీజేపీ వైపు మలిచి చాలా తనెక్కిన కొమ్మను తనే నరుక్కున్నాడు. కొంత సారూప్యత ఉంటుంది. గతంలో కూడా అట్లా చేసిండు కదా, కాంగ్రెస్ ఉండొద్దు అనుకొని కొంత బీజేపీని లేపిండు. ఒక టైంలో బీజేపీని తొక్కి మళ్ళీ కాంగ్రెస్ ని లేపిండు. కరెక్ట్. అవి పత్రికల్లో లేపడము, హైప్ ఇవ్వడము, ప్రచారం చేయడం అది వేరు, ఓట్లను మార్చడం వేరు. ఇప్పుడు తన ఇంట్లో ఉన్న మూలధనాన్ని పట్టుకొని పోయి వాళ్ళ చేతిలో పెడితే మళ్ళీ వాడు వాపస్ ఇస్తాడా? ఇదేమన్నా అప్పిచ్చి వాపస్ తీసుకోవడం కాదు కదా. ఒకసారి ఒక చిన్న చెలిమలో ఇదే చేప పోయి నదిలో పడ్డది అనుకో, అదెందుకు మళ్ళీ చెలిమలోకి వస్తుంది? అంతే, ఇది ఆరిపోయే చెలిమా అని ఎప్పుడైనా అక్కడే ఉంటాడు కదా. ఈ సేఫ్ అండ్ సెక్యూర్ అట్లా. సో ఈ సిచ్యువేషన్ లో 0 or 1 మెదక్ అంటున్నారు, మరి చెప్పలేము. అది కూడా డౌట్ఫుల్ గా. అక్కడ కూడా అంత చాలా దారుణం. ఫ్యూచర్ పాలిటిక్స్ ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటే? మీరు అంటున్నారు 5 to 6 or 7 కాంగ్రెస్ అంటున్నారు, మెజారిటీ బీజేపీ అంటున్నారు, బీఆర్ఎస్ 0 అంటున్నారు. సో ఫ్యూచర్ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి? ఎట్లయినా కష్టంగా ఉంటుంది. ఒకవేళ ఐ ప్రే గాడ్ ఏమంటే ఒక రకంగా నమ్మకం ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డి గారి మాటే నిజమై 12 సీట్లు వస్తే తప్ప రేవంత్ రెడ్డికి సమస్యలు మొదలైతాయి. సమస్యలు అంటే ఎట్లా? రకరకాలుగా వాళ్ళు డిస్టెబిలైజ్ చేస్తారు. విత్ ఇన్ ది పార్టీ కూడా డెసిడెన్స్ ఎక్కువ అవుతుంది. నీ నాయకత్వంలో మాకు ఒరిగింది ఏంది, నీ వల్ల మేము అప్రతిష్ట పాలైనాం, అనవసరంగా వాళ్ళని అందరిని ఎందుకు తీసుకువచ్చినావు? ఈయన సహజంగా పోయి వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళని తీసుకొచ్చేసి పార్టీలో చేర్చుకున్నాడు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఈయన దగ్గర చేరుతా అన్న వాళ్ళకంటే ఎక్కువగా ఈయన ఫీలర్లను పంపించేసి మా ప్రభుత్వం సుస్థిరంగా ఉంది అని నిరూపించుకోవడానికని ఊహాజనితమైనటువంటి సమస్యను తెరపైకి తీసుకొచ్చేసేసి వేరే వాళ్ళని చేర్చుకున్నారు. ఇప్పుడు నువ్వు అక్కడ మన పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరినప్పుడు, కేసీఆర్ చేర్చుకున్నప్పుడు సంతలో పశువులు అది ఇదని తిట్టిన మీరే అధికారంలోకి రాగానే ఇట్లాంటి పని చేస్తే అది ఎంత అసహ్యంగా ఉంటుంది. సో ఇది ఒక రకంగా ఇప్పుడు జనరల్గా ప్రతి పార్టీలో అసంతృప్తివాదులు ఉంటారండి. కానీ అసంతృప్తివాదులకి అవకాశం ఎప్పుడు దొరుకుతుందంటే నాయకుడు బలహీనమైనప్పుడు. మేమేం ఎక్స్పెక్ట్ చేసినామంటే ఎట్టి పరిస్థితులలో రేవంత్ రెడ్డి నాయకత్వం బలహీనపడద్దు. ఎందుకంటే 6 నెలల్లో ముఖ్యమంత్రి మారుస్తాడు అని అంటే అది పార్టీని ఎఫెక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎ లాస్ టు ఎన్ ఇండివిజువల్, బట్ ఇట్ ఈస్ ఎ లాస్ టు ది వెరీ క్రెడిబిలిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ కాల్డ్ కాంగ్రెస్. సో అట్లాంటి డెవలప్మెంట్ మేము కోరుకోం.
of course we have differences. We will criticize the chief minister. We will tell him to do it in a particular way. He may not like our criticism. All that apart, but we do not go to the extent of hitting him below the belt. Adi. ఎనీవే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం ఏం జరుగుతుందో. June 4th వరకు మనం ఆగాల్సి వరకు వెయిట్ చేయాల్సిందే. డెఫినెట్ గా ఆ రోజు కలుద్దాం మళ్ళీ మనం. షూర్ ఆ రోజు మీతో మాట్లాడాలి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.